డిసెంబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి. ఇక పూర్తి సమాచారం మేరకు డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు రేషన్ కార్డులు అందిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వస్తాయా రావో అన్నట్లుగా పెన్షన్ల పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీన టంచనగా ఇంటికే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. 1వ తేదీ సెలవు అయితే 30వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని, ఈ నెలకు 4000 1వ తేదీన ఇంటికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని పేర్కొన్నారు. వినుకొండ 2వ వార్డు పరిధిలోని సీతయ్య నగర్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు సొమ్మును అందజేశారు. అలాగే వారి యోగక్షేమములను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి విచ్చేసి నగదు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ 65.20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే అంటూ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో 20 లక్షల మందికి 30 లక్షల మందికి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65,20,000 మందికి ప్రతి నెల పెన్షన్ అందజేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో 1000 రూపాయల పెన్షన్ కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో 2000 పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 4000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు అందజేస్తున్నాం. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు. 1000 రూపాయలు పెంచడానికి 1000 రూపాయల పెన్షన్ పెంచుతానని ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. కానీ ఈరోజు చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచుతామంటే ఒక్క రోజులో పెన్షన్ పెంచారు. 1000 రూపాయల పెన్షన్ 3000 పెన్షన్ 4000 చేసి రాష్ట్రం అంతా పెన్షన్లు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ 5వ తారీఖు వస్తో తెలియదు, 10వ తారీఖు వస్తో తెలియని రోజులు పెన్షన్. కానీ ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఆదివారం అని చెప్పి చంద్రబాబు గారు ఒక రోజు ముందే ఇమ్మన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది. మున్సిపల్ కమిషనర్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలోనే వినుకొండ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ముందుంది. 90% ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఇంకో గంట సేపట్లో 100% పూర్తి అవబోతా ఉంది.